లవ్ స్టోరీ చెప్పండి, లవ్ స్టోరీ చెప్పండి, లవ్ స్టోరీ చెప్పండి అని అందరూ ప్రతి ఒక్కరు కామెంట్ ఇదే. ఫస్ట్ మీ లవ్ స్టోరీ చెప్పండి 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 అన్నారు. సరే ఇంకేంది లవ్ స్టోరీ చెప్పాలంటే ఫస్ట్ మా పాస్ట్ చెప్పాలి. పాస్ట్ ఎందుకు చెప్పాలంటే ఆ ఒక పాస్ట్ వల్లే మా లవ్ స్టోరీ అనేది స్టార్ట్ అయింది. చెప్తాను అతగా ఆడికాడు వాళ్ళకి సెట్ అవ్వలేక ఇంకా దానికి నాకు సెట్ అవ్వలేదు. ఇంకా ఆటోమేటిక్ గా అనేది బ్రేకప్ చెప్పుకోలేదే కానీ విడిపోయాం. 1 year తర్వాత పర్లే చాలా చెప్పా పర్లేదు వాయిస్ ఏ కాదు కానీ చెప్పు పర్లే మన ఫాలోవర్స్ వాళ్ళు అర్థం చేసుకుంటారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీజే రాక్ అఫీషియల్. సో ఇన్ని రోజులుగా మీరు చూపిస్తున్న ఈ వ్లాగ్ కి చాలా అంటే చాలా పెద్ద థ్యాంక్స్. సో కొన్ని రోజుల నుంచి మేము బ్లాగ్స్ చేయట్లేదు కదా, చాలా మంది కామెంట్ చేసి ఏంటి ఇంకా బ్లాగ్స్ చేయట్లేదు, రీల్స్ చేయట్లేదు ఏమైంది అని అడుగుతున్నారు. సో ఏమీ కాలేదు, పిజ్జాకి అయితే 2 days నుంచి అంత బాగా. సో అందుకని 4 days నుంచి మర్చిపోయాను. 4 days నుంచి హెల్త్ బాగాలేదు. సో అందుకని చేయలేదు. మీరు చూసుంటారు బ్లాగ్ కాదు, రీల్స్ కూడా ఏం అప్లోడ్ చేయలేదు. సో ఈ రోజు ఏంటంటే ఈ బ్లాగ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మంది ప్రతి మెసేజ్ చేసే ప్రతి దాంట్లో లవ్ స్టోరీ చెప్పండి, లవ్ స్టోరీ చెప్పండి, లవ్ స్టోరీ చెప్పండి అని అందరూ ప్రతి ఒక్కరు కామెంట్ ఇదే. ఫస్ట్ మీ లవ్ స్టోరీ చెప్పండి 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 అన్నారు. సరే ఇంకేంది లవ్ స్టోరీ చెప్పాలంటే ఫస్ట్ మా పాస్ట్ చెప్పాలి. పాస్ట్ ఎందుకు చెప్పాలంటే ఆ ఒక పాస్ట్ వల్లే మా లవ్ స్టోరీ అనేది స్టార్ట్ అయింది. ఇలా ఉన్నాం, కలిసి ఉన్నాం స్టార్ట్ అయింది, ఇలా ఉన్నాం, కలిసి ఉన్నాం అనమాట. ఆ పాస్ట్ చెప్పాలంటే మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ మా ఇద్దరు పాస్ట్ లవ్ స్టోరీ తెలియాలంటే స్టార్టింగ్ దేనికైనా ఫస్ట్ అడిగానే దాని మీద కదా ఉండాలి. అందుకే పెద్ద ప్లానింగ్ ఫస్ట్ చెప్పాలే. సో గైస్, నేను 10th క్లాస్ లో ఉన్నప్పుడు మా బెస్ట్ ఫ్రెండ్ వల్ల అన్నయ్య నేను లవ్ చేసుకున్నాం అనమాట. సో అది అలా ఫస్ట్ ఫ్రెండ్స్ లా లోన్ అయ్యాం. అండ్ అలా కంటిన్యూ ఇంటర్ వరకు వచ్చింది. ఇంటర్ లో మా ఇంట్లో వాళ్ళకి ఎవరు చెప్పారో తెలీదు, చెప్పారు కొంతమంది ఉంటారు కదా, సో అలా చెప్పారు. సో మా ఇంట్లో వాళ్ళు ఫస్ట్ చిన్న ఏజ్ కదా తిట్టారు, ఇలా చెప్తారు కదా, ఎవరి పేరెంట్స్ అయినా సరే ఫస్ట్ యాక్సెప్ట్ చేయరు. సో అలా తన కోసం తెలుసుకొని మా డాడీ కొంచెం టైం ఇచ్చారు. ఇప్పుడు తనది ఏజ్ కూడా చిన్నది కదా, సో ఇద్దరు చదువుకొని తనకి జాబ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకోవచ్చు అని టైం ఇచ్చారు. మేము అంతగా అప్పటి నుంచి అంత మాట్లాడుకోలేదు, అంటే ముందు అంత క్లోజ్ గా లేవు, అంటే ఫోన్స్ ఇలా. అయితే తర్వాత నేను మళ్ళీ వేరే కాలేజ్ మారాను అనమాట, హాస్టల్కి వెళ్ళిపోయాను. సో అక్కడ తను నాకు అలా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మీట్ అయిన తర్వాత అంటే నాకు ముందు కొంచెం కోపం ఉండేది అనమాట. సో ఆ కోపం వల్ల నేను అతనితో మాట్లాడలేదు సరిగా. ఒక 5 days అనుకుంటా, హాస్టల్ జాయిన్ అయ్యి 5 days 2 days అంటే అంతవరకే. అప్పుడు కూడా నేను ఉండేదాన్ని కాదు. తను చాలా ఫీల్ అయ్యేవాడు, అంటే ఫస్ట్ ఉండేలా లేను అని చాలా ఫీల్ అయ్యాడు. కొంచెం ఎమోషనల్ అవుతుంది మాట. ఆగండి చెప్తాను వాళ్ళకి తెలియాలి కదా, కొంతమంది ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటారు. నిజమనేది తెలిస్తేనే మనకి బ్యాడ్ అనేది ఉంటది. ఓకేనా? చెప్పు చెప్తాను. సరే అయితే సగం ఆపుదాం, అంటే నా స్టోరీ చెప్పేద్దామా? మంది ఎంత ఎమోషనల్ ఉండదు మాట. ఇంకా ఎమోషనల్ ఇంకా బయట రాలేదు. నా స్టోరీ అంటే తెలుసు కదా, అంటే బాయ్స్ ది నిబ్బాని బి స్టోరీస్ మనవి అదే అర్థం ఉండదు. అలాగే అంటే చాలా మంది అంటే ఒక అమ్మాయి చూసాం అనుకో, తను మనతో మాట్లాడినా నవ్వినా చేసిన అదే లవ్ అని ఫీల్ అయిపోతాం. ప్రతి బాయ్స్ అయినా అలాగే ఫీల్ అవుతారు. ఒక స్కూటీ ఎక్కినా, జస్ట్ ఫోన్ లో మాట్లాడినా, గంటలు మాట్లాడినా అదే లవ్ అని ఫీల్ అయిపోమాట.
అలా ఫీల్ అయిపోతారు చాలా మంది. నేను అలాగే ఫీల్ అయ్యాను. కొంతమంది లవ్ చూసాను అనమాట, ఇద్దరు ముగ్గురు. అంటే లవ్ కాదు, జస్ట్ మాట్లాడడం అదే. అలా అయితే ఒక అమ్మాయిని మనం సిన్సియర్ గా లవ్ చేసాం బాగా ఉంది. ఇద్దరం అమ్మాయి కూడా లవ్ చేసింది. కానీ ఏంటంటే మనం అన్ని చూసుకొని లవ్ చేయం కదా, మన కంగారు ఎక్కువ చేస్తాము. కానీ ముందే అన్ని తెలుసుకొని లవ్ చేయాలి. దాని తర్వాత రేపు ఉదయం మళ్ళీ లవ్ చేసిన తర్వాత అంటే ఇద్దరు సెట్ అవ్వకపోయింది అనుకోండి, అంటే అమ్మాయికి నచ్చిన అమ్మాయిలా ఉంటది, మనకి నచ్చిన మనం ఉంటాం. అది సెట్ అవ్వలేక ఇంకా తనకి నాకు సెట్ అవ్వలేదు, ఇంకా ఆటోమేటిక్ గా అనేది బ్రేకప్ చెప్పుకోలేదే, కానీ విడిపోయాం అంతే. అంటే ఇంకా మాటలు లేవు. ఇంకా తన లైఫ్ తన హ్యాపీగా ఉంది, నా లైఫ్ నేను ఎంత హ్యాపీగా ఉన్నాను. మన పెద్ద లవ్ స్టోరీ కూడా కాదు, చిన్న లవ్ స్టోరీ. తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి, నేను ఎక్కడున్నా నా జాన్ హ్యాపీగా ఉంటాను. ఎందుకంటే నా జాను దేవుడు ఇచ్చిన వరం అనుకోండి. అంటే తినేవాళ్ళు అది చేంజ్ అయ్యనమాట. అంటే లవ్ అంటే ఇలాగ ఉండాలి అనేది జాన్ బట్టి నాకు తెలిసింది. నా లవ్ అనేది అది అన్నమాట, అది వేస్ట్. అది అంటే నేను లవ్ చేసే విధానం అంటే అది వేస్ట్. అంటే అదే లవ్ అని ఫీల్ అయిపోయి అలాంటివి చాలా మంది చేస్తారు అనమాట. ఒకటే చెప్తాను, ఏదైనా లవ్ చేయడం అనేది కరెక్టే, కానీ మీరు చూసుకున్న అమ్మాయి బట్టి ఉంటది. అక్కడ అమ్మాయి రైట్ రాంగ్ అని కాదు. అంటే ఈ అమ్మాయి అంటే మన టేస్ట్లకి సెట్ అయిన అమ్మాయా అని చూసుకోండి ప్రతిదిని. ఓకేనా? నేను చెప్పిందంతా ఒకటే, కంగారు పడి లవ్ చేయకండి. కొంచెం టైం తీసుకొని మొత్తం అమ్మాయికి నచ్చినవి ఏంటి, మీకు నచ్చినవి ఏంటి, అమ్మాయి మన సెట్ అవుతుందా, మన ఫ్యామిలీకి సెట్ అవుతుంది అని చూసుకొని తెలుసుకొని లవ్ చేయండి. అంతే, నేను చెప్పింది అది ఒకటే. నేనైతే లవ్ చేసినప్పుడు నాకు అర్థం అనమాట, అంటే ఎలాగ ఉండాలి ఏంటి, మన సైడ్ నుంచి ఎలా లవ్ వెళ్ళింది, తన సైడ్ నుంచి మనకి ఎలా వచ్చింది, ఒక ఫీలింగ్ అని ఉంటాయి కదా. దాన్ని బట్టి నేను దీంతో ప్రొసీడ్ అయిపోయినా, ఇంకా తింటున్నాను అనమాట. నా లైఫ్ అయితే ప్రెసెంట్ చాలా బాగుంది, నీట్ గా ఉంది. జాను చెప్పే ఓకే కదా, ఈ ఆట ఆప్షలా చెప్పు పల్లె పల్లె చెప్పు. అంటే 1 year తర్వాత నేను చెప్తాను. పల్లె చాలు చెప్పు పర్లేదు, వాయిస్ ఏం కాదు కానీ చెప్పు పల్లె మన ఫాలోవర్స్ వాళ్ళు అర్థం చేసుకుంటారులే. సో నేను కాలేజ్ ఏమన్నా చెప్పు పర్లే, చెప్పనా చెప్పు పర్లేదు చెప్పు. నేను కాలేజ్ జాయిన్ అవుదామని సో హాస్టల్ చూసుకున్నాను అనమాట. సో హాస్టల్ జాయిన్ అయ్యి హాస్టల్ కూడా తనే చూసారు. కొంచెం చెప్పాలి. నేను కాలేజ్ జాయిన్ అవుదామని హాస్టల్ చూసుకున్నాను అనమాట. సో హాస్టల్ చూసుకొని జాయిన్ అయ్యాను. సో హాస్టల్ చూసుకునేటప్పుడే తను మళ్ళీ నేను తనతో మాట్లాడా, ఇలా హాస్టల్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాడు అంటే, తనే ఇక్కడ బాగుంటుందని అంతా తనే చూసుకున్నట్టు. సో తర్వాత అప్పుడు అదంతా చూసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ నేను మాట్లాడటం స్టార్ట్ చేశాను. అంటే అప్పుడు కూడా ముందు 1 year తర్వాత కదా అదే మళ్ళీ మీట్ అవ్వడం. సో పాస్ట్ లో అంటే అప్పుడు జరిగినవి ఈ గొడవలు అవి ఉంటాయి కదా. సో అది నేను మైండ్ లో పెట్టుకొని దాంతో అంతలా మూవ్ ఆన్ అయ్యేదాన్ని కాదు. లైట్ గా ఓకే అండ్ బాగా మాట్లాడేదాన్ని. అయితే నేను హాస్టల్లో అంటే నాకు అప్పుడు ఎవరూ తెలియదు కదా. సో నేను చాలా హ్యాపీగా ఉండేదాన్ని, అంటే జస్ట్ హ్యాపీగా ఉండేదాన్ని. ఏ విధంగా హ్యాపీనెస్ అంటే, అంటే ఇంట్లో ఉన్నప్పుడు అంటే అమ్మ నాన్న డిస్టర్బెన్స్ అలాగా, బయట ఉన్నప్పుడు ఏంటంటే పీస్ఫుల్ గా మైండ్ ఉండేది మాట. తన దగ్గర ముందు చిన్న ఉంటాయి కదా, ఆ గొడవలు బట్టి తను మాట్లాడడం అనేది కొంచెం స్లో చేసింది మాట. అంతగా క్లోజ్ గా మాట్లాడేది కాదు. చెప్పు ఓకే. తను మాత్రం నార్మల్ గానే మాట్లాడేవాడు, అంటే తనకి నేను అంటే చాలా ఇష్టం కదా. ప్రేమ మాట్లాడు అంటే నాకు గుర్తొచ్చిన మాట, అందుకే ఇంత ఎమోషనల్ అవుతుంది. మాట్లాడు. నాకంటే మొత్తం అంతా తెలుసు, ఎందుకంటే మొత్తం అని నేను తన ముందు అన్ని క్లారిటీ చెప్పింది. అందుకే నాకు అన్ని క్లారిటీగా ప్రతిదీ తెలుసు. చెప్పు ఇది ప్రేమ ఎదురొచ్చే
కొంచెం ఎమోషనల్ అయిందనమాట. సరే చెప్పు. సో హాస్టల్లో ఒక 1 డే నేను బాగానే ఉన్నాను. 2, 3 డేస్ బాగానే ఉన్నాను. అంటే తను అన్నీ చూసుకునేవాడు. అక్కడ నాకెవరు తెలీదు కదా! సో నేను కూడా తనతో కానీ అప్పుడులా మాట్లాడేదాన్ని కాదు. తను కూడా చాలా ఫీల్ అయ్యేవాడు. అంటే ఏంటి ఇలా మాట్లాడుతుంది. అంటే నేను స్ట్రేంజర్స్ ఉంటారు కదా! సో మన స్ట్రేంజర్స్‌ని ఎలా చూస్తామో అలా చూసేదాన్ని నేను తనని. అయితే లైట్ తీసుకున్నానులే నేను కూడా అప్పుడు. పోన్లే ఏముంది. అంటే నా నా నేనెంత ఫీల్ అయ్యానో తనకి చూపిద్దామని అలా నేను చేసేదాన్ని తన దగ్గర. అవును. దేనికి దూరం పెట్టా? ఆ! దేనికి లేదు. అంటే ఇంట్లోని ఇంట్లో ప్రాబ్లమ్స్ హ్మ్. ఇలా లవ్ స్టోరీ అనేది తెలిసిపోయింది ఆ! కాబట్టి సో కొంచెం అప్పుడు దూరం అంటే 1 మంచిది ఇయర్ కదా. 1 ఇయర్ మాట్లాడుకోలేదు. 1 ఇయర్ మాట్లాడుకోలేదు. దాన్ని బట్టి కొంచెం దూరం పెట్టిందనమాట. కొంచెం సో డిస్టెన్స్ పెరుగుతది కదా. సడెన్‌గా ఇలాగ మాట్లాడుకునేసరికి తను బానే రియాక్ట్ అయ్యాడు హ్యాపీగా. నేనంత అంటే బయటికి చెప్పలేదు. కోపంగా ఉందాంలే బయటికి అనుకోని నేను అలాగే రియాక్ట్ అయ్యాను. సో తను కూడా అంతే. లాస్ట్ హ్మ్. నైట్, లాస్ట్ నైట్ ఏంటంటే వచ్చాడు. అంటే తన ఐఫోన్ ఇచ్చాడు నాకు. ఒకసారి ఫోన్ ఇవ్వు. చిన్న ఫోటోస్ తీసుకోవాలంటే, సరే తీసుకొని తన ఐఫోన్ ఇచ్చాడు. ఇద్దరం ఫోన్స్ ఎక్స్‌చేంజ్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత మళ్ళీ తీసుకెళ్ళిపో ఫోను. వద్దు తీసుకున్నానులే ఫోటోస్ పంపించే చాలంటే పంపిస్తాడు. ఆ రోజు లాస్ట్ నైట్ అదే మీట్ అవ్వడం మేము. ఫోన్ ఇచ్చి వెళ్ళిపోయా. తను ఫోన్ వెంటనే తీసుకొని నేను వెళ్ళిపోయాను. అసలు పిలుస్తున్నాడు బ్యాక్ సైడ్ నుంచి. అయినా సరే నేను చూడకుండా ఫేస్ కూడా చూడలేదు. అయినా వెళ్ళిపోయాను. సరే మార్నింగ్ హాయ్ అని పెట్టాడు. సో, నేను చూసి కూడా రిప్లై ఇవ్వలేదు. హాయ్ అని పెట్టాడు. తర్వాత ఆఫ్టర్‌నూన్ 12కి అనుకుంటా 12:30కి ఫోనొచ్చింది. ఇలాగా చెప్పు. చెప్పలేము. అదే సాయి అదే మా ఇలాగా మా బ ఫ్రెండ్ ఫోన్ హ్మ్. చేసింది. ఇలాగా బీచ్‌లోకి వెళ్ళిపోయాడు అని. అంటే బీచ్‌లోకి ఇలా వెళ్ళిపోయాడు అని ఫోన్ వచ్చిందంట. వచ్చి రాగానే ఇంకా అతనికి అప్పుడు నీ ఫీలింగ్ ఎలాగంటే ఒకసారి బ్రెయిన్ ఒక పని చేయలేదా? స్ట్రక్ అయిపోయింది. ఇప్పుడు ఎలా స్ట్రక్ అయిపోయిందో సేమ్ అప్పుడు అలాగే స్ట్రక్ అయిపోయినట్టుంది. ఇంకా తను అప్పుడు ఎళ్ళావా మరాడికి వెంటనే? వెళ్ళగానే మరి ఎలాగా ఫీలింగ్ అసలు ఏటయింది నార్మల్‌గా? అంటే ఏం అవ్వలేదు. నార్మల్‌గా మా ఫ్రెండ్ ఫోన్ చేసినప్పుడు అంటే తను కరెక్ట్‌గానే చెప్పింది. నాకు అలా వినిపిచ్చింది. బస్‌లో నుంచి పడిపోయాడు అని వినిపిచ్చింది. సో, నేను కూడా లైట్ తీసుకున్నాను. అంటే బస్‌లో నుంచే కదా ఏమవుతదిలే అని నేను కూడా లైట్ తీసుకున్నాను. అప్పుడు నేను అంత లైట్ తీసుకొని ఫోన్ కట్ చేశాను. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేస్తే ఫోన్ మాట్లాడుతున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్ ఉంటది కదా! ఏడ్చిన సౌండ్ ఇనిపించింది. ఇదేంటి ఎందుకు ఏడుస్తున్నారంటే తను ఇలా అన్నాడు. తను బీచ్‌లోకెళ్ళిపోయాడు. సో, అని చెప్తే అప్పటికి అంటే ఉంటది కదా ఊపు. వచ్చేస్తాడులే. అలాగా తననేది చనిపోవడం అనేది జరిగిందా? తిని ఫస్ట్ లవ్ స్టోరీ అనేది అదనమాట. తను చనిపోవడం అలాగా జరిగిపోయింది. తిను అందులో ఉండిపోయిందన్నమాట. స్ట్రక్ అయిపోయింది ఇంక అమ్మాయి. స్ట్రక్ అయిపోవడం అంటే, అంటే తెలుసు కదా! మనం ఎంతో ఇష్టపడే అంటే ఒక లవరైనా, అమ్మాయినా, అబ్బాయైనా ఒక 3, 4 రోజులు మాడకపోతే అబ్బా! ఏటయిందిరా అంటే రేపు ఉదయం ఎలాగైనా మనకి ఎదురవుతది. మనం ఎలాగైనా మాడుకోవచ్చు అనేది మన ఫీలింగ్ ఉంటది. అది 100% పక్కా. ఎప్పుడైనా ఎదురవుతది కదరా! ఆటోమేటిక్‌గా మాట్లాడొచ్చు, చేయొచ్చు అనేది మనకుంటది. అంతే. అలాంటిది ఎప్పుడు చూసే ఫేసే కదా! ఎంతగా ప్రేమించి అంతగా ఎన్నో చేస్తాం వాళ్ళ గురించి. అలాంటిది తను ఇంక లేడు, కనిపించడు అనేది అది మనం చెప్పుకోలేము. ఎవరికీ చెప్పలేము. అలాంటి ఫీలింగ్ అది. అలాంటి ఫీలింగ్‌లో ఉండేదనమాట తిను. హ్మ్. హ్మ్. బీచ్ అంటే బీచ్‌కి కూడా వెళ్ళాను నేను. హ్మ్. బీచ్ కూడా ఎళ్ళిందనమాట. అక్కడే బీచ్. అది కూడా చెప్పవా?
సరే అది కూడా చెప్పదంట. బీచ్ అనేది వెళ్ళిపోవడం జరిగింది. నేను కూడా 2 టైమ్స్ తీసుకెళ్ళాను కదా ఆడికి. తన బర్త్డే 2 టైమ్స్ కదా. తన బర్త్డే అయితే నేను 2 టైమ్స్ చేశాను అనమాట. కేక్ కటింగ్ వెళ్ళి చేయించడం అనేది. అంటే బీచ్ కూడా వెళ్ళాను. అది చూసాను, అప్పటికి తన బాడీ రాలేదు. చాలా టైం అయిపోయింది రాలేదు. వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళలేదు. సో అక్కడ మా ఫ్రెండ్ ఇలా తీసుకువెళ్ళి మళ్ళీ ఇంకా అక్కడే ఉండలేము కదా. అలా అంటే ఏం అర్థం కాలేదు. అలా ఉండిపోయాను నేను. సడన్ గా ఇప్పుడు మాట్లాడిన మనిషి ఇలా ఇలా అయ్యిందంటే ఎవరు ఏం చేయలేము. ఎక్స్పెక్ట్ చేయలేరు కదా. నేను అసలు నేను అలా ఉండిపోయాను. ఇప్పుడు కొంచెం కన్నీళ్ళు వస్తున్నాయి అంటే ఇప్పుడు మాట్లాడుతున్నాను కాబట్టి నాకు ఇలా ఉంది. కానీ అప్పుడు జస్ట్ ఇలా బీచ్ వైపు ఇలా చూసి ఇలా ఉండిపోయాను. అది కూడా కొంతమంది ఏంట్రా అమ్మాయిని ఇంత లవ్ చేశాడు, కనీసం అమ్మాయి అసలు ఏడవలేదు అని చెప్పారనమాట. అది నా వరకు వచ్చింది. అంటే ఏడుస్తేనే ప్రేమ ఉన్నట్టు, అడగపోతే ప్రేమ లేదు. ఇప్పుడు సడన్ గా మనకి ఇష్టమైన ఈ రింగ్ ఉందనుకో, రింగ్ సడన్ గా పోయింది. సడన్ గా పోయినప్పుడు అయ్యో నా రింగ్ పోయిందని ఎవరైనా ఏడుస్తారండి అక్కడ. అసలు అలా ఉండిపోతారు ఫస్ట్, తర్వాత ఆలోచిస్తారు. ఇప్పుడే కన్నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే అది నేను అక్కడ చూసింది ఏంటంటే ఆ మనిషి వస్తాడు అనుకుని నేను అలా చూసాను. కానీ దానికి కూడా వాళ్ళ ఫ్రెండ్సే ఏంటి ఏడవలేదు ఏంటి ఇలాగా. కానీ నేను హాస్టల్లో ఒక్కదాన్ని రూమ్ లో ఉండిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే హాస్టల్లో ఫెస్టివల్స్ అప్పుడు ఒక మళ్ళీ 6 months 3 months, ఎందుకంటే మళ్ళీ ఇంకో హాస్టల్కి వెళ్ళిపోయాను కదా. వెళ్ళక ముందు ఫెస్టివల్స్ కూడా అయ్యాయి. నేను ఏ ఫెస్టివల్స్ కి వెళ్ళలేదు. రూమ్ లోనే ఉండిపోయాను అలా. సో అది అయిన తర్వాత నేను ప్రతిరోజు నైట్ అలా ఫీల్ అవుతూ, అంటే ఎవరు పక్కన కూడా ఎవరు ఉండేవారు కాదు. అక్కడ ఎవరు నాకు తెలియదు కదా. కొన్నిసార్లు అయితే ఫెస్టివల్స్ అయినప్పుడు కూడా, అంటే ఫెస్టివల్స్ అయినప్పుడు అందరూ వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా ఊర్లు అలా. సో నేను మాత్రం వెళ్ళేదాన్ని కాదు. అక్కడ ఉండి అలా రూమ్లో డోర్ క్లోజ్ చేసుకొని లైట్లన్నీ ఆఫ్ చేసి అలా ఏడ్చుకొని, అంటే అలోన్ గా ఉండడం ఉంటారు కదా, ఆ అలోన్ ఫీలింగ్ ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నాకు తిను పరిచయం అయ్యాడు అనమాట. సో తినకి తెలుసు నేను కొన్నిసార్లు తిన దగ్గరే చాలాసార్లు ఏడ్చాను కూడా. అంటే చాలా సార్లు చెప్పడం అంటే దీని గురించి మొత్తం అంటే ఫ్రెండ్ లాగా ఉండేవాళ్ళం. అన్ని చెప్పేది మాట. నాకు ఈ ఫీలింగ్ షేర్ చేసుకోవడం రాదు. అంటే ఏడుపుని ఏడుపు దాచుకొని నవ్వుతాను అనమాట. అంటే బాధ అంతా లోన పెట్టుకొని బయటికి అందరితోనే నవ్వుకొని, అంటే ఏం జరగలేదు ఏం అవ్వలేదు. ఇది చెప్పినప్పుడు కూడా ఏదో అంటే ఇప్పుడు మీకు చెప్తున్నాను కదా నవ్వుతా, ఇలాగే నవ్వేదాన్ని ఎవరికి చెప్పినా సరే. సో కొంతమంది అయితే అంటే అర్థం చేసుకునేవారు, వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు. కొంతమంది అయితే అసలు ఎలా అంటే తనకి ఇలా అయ్యింది కదా, నువ్వేంటి ఇంకా ఉన్నావా, ఎలా భరిస్తున్నావు ఇలా, మళ్ళీ అంటే తనకి ఇలా అయ్యింది కదా నువ్వు అదే ఏడ్చలేదంట, అక్కడికి వెళ్ళి ఏడలేదంట, ఏదో ఏడుపు రాలేదు, అక్కడికి వెళ్ళి ఏడుపు రాలేదు, ఇలా అలా మాట్లాడేవారు. అవన్నీ నేను తినకి చెప్పేదాన్ని. అంటే ప్రతిదీ చెప్పేది మాట. అంటే ఇప్పుడు తిన అనేది కొద్దిగా ఎమోషనల్ ఉంది కదా, తిను అంటే చెప్పలేకపోతుంది అనమాట. ఏడంటే ఒకటే అనమాట. ఏదైనా తినైతే అది జరిగిన 1 year తర్వాత కదా మనం ఫ్రెండ్స్ కావడం, ఫ్రెండ్స్ అయ్యి, అంటే నా పర్సనల్ తిని చెప్పేవాని, తిని పర్సనల్ నాకు చెప్పేది మాట. తిని ఫస్ట్ అడిగి నాకు ఏం చెప్పలేదు. తర్వాత అలాగా ఫ్రెండ్స్ అలా క్లోజ్ అయిన తర్వాత నాకు ఇలాగ అయ్యింది అని, నేను ఇన్సిడెంట్లు అయ్యే తర్వాత అవును అనుకంటే తిను ఆ బాధలో నుంచి బయట తేడానికే చాలా టైం పడింది మాట. ఎందుకంటే వీళ్ళు ఉన్నారు కదా లవర్, అతను బర్త్డే కూడా ఒక 2 years చేసాం కదా. 2 years అంటే
ప్రతి ఇయర్ వెళ్తాను నేను. ప్రతి ఇయర్ వెళ్తాం మాట బీచ్ కి వెళ్ళి కేక్ తను ఎక్కడ ఫ్లవర్స్ మిస్ అయ్యాడో ఎక్కడ అక్కడికే మిస్ వెళ్ళి కేక్ అయ్యాడో కట్ అక్కడికి వెళ్ళడం జరుగుతుంది, కేక్ కట్ చేయడం అక్కడ ఉన్న పిల్లలకి. మళ్ళీ కేక్ కూడా ఒక ఫ్లవర్స్ తీసుకుంటది అన్నమాట, రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని తన నేమ్ ఇలా క్రియేట్ చేసి బర్త్డే అనుకుని క్రియేట్ చేసి సరే కేక్ కట్ చేసి ఫైనల్గా అక్కడ ఒక గంట సేపు ఉంటుంది. అలా బాధతో అలా ఉంటుంది అన్నమాట. అంటే తను చూస్తాడు, చూసి అంటే ఒక హ్యాపీగా ఫీల్ అవుతాడు అని ఒక ఫీల్ ఉండిపోద్ది అన్నమాట. తను ఎప్పుడు వెళ్ళినా కూడా నిన్ను అక్కడక్కడ చెవని ఉంటుంది అన్నమాట. సరే సరే అంటే అంటే అలోన్ గా వదలాలన్నమాట. ఏ టైంలో వదలాలో ఆ టైంకే, ఎందుకంటే తనతో ఉన్న క్షణాలు అన్ని అంటే గుర్తు రావాలి నేను కదా. అక్కడ అలా హ్యాపీగా కొంచెం ఫీల్ అవుతాను. కొంచెం ఫీల్ అవుతుంది, హ్యాపీగా ఉంటది కాబట్టి తనకి అలాగా పీస్ ఆఫ్ మైండ్ అంటారు కదా. నేనైతే ప్రతి ఇయర్ ఇక్కడ అంటే బీచ్కి వెళ్ళి చేస్తాను. వాళ్ళ మదర్ అయితే ఇంటి దగ్గర చేసుకుంటారు. సో నాకైతే తను వెళ్ళిపోయిన తర్వాత ఇలా వెళ్ళిపోయినాకంటూ ఒక గిఫ్ట్ అయితే వాళ్ళ మదరే. ఎందుకంటే నాకు ఒక అమ్మ కన్నా ఎక్కువ చూసుకుంటారు ఇప్పటికీ. అంటే ఎవరు చూడరు అలా, కానీ ఆవిడ నన్ను చూసుకుంటుంది నిజంగా. నాకు లాస్ట్ గిఫ్ట్ ఇచ్చి తనైతే అలా వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయాడమ్మా. సరే తనకి మళ్ళీ ఆ డేస్ అని గుర్తుకొస్తుంది, అందుకే తను మాట్లాడలేకపోతుంది దక్కించింది. అలాగ అయింది అనమాట. అంటే నేను అంటే చెప్పలేను. ఇంకా అందులోకి వెళ్ళిన తర్వాత ఇంక ఏడుపు వచ్చేస్తుంది. ఏడుపు వచ్చిన తర్వాత కూడా ఏడుస్తుంది మాట, మధ్య కట్ చేస్తాం అది. అంటే కొన్ని తిని ఇప్పుడు అందులోకి వెళ్ళిపోయింది అన్ని. మీరు ఇంకా తన అనేది రావడం అవదు. కానీ మనం లవ్ చేసిన అమ్మాయి మనల్ని మోసం చేసిన తను ఎక్కడో ఉందిలా అని హ్యాపీగా ఉంటాం. కానీ ఇంకా భూమి మీదే లేడంటే అది ఆలోచించడానికే ఇంకా చాలా చాలా అంటే చాలా బాధగా ఉంటుంది. చాలా మంది వీళ్ళ ఫ్రెండ్స్ లో అవ్వచ్చు, అందరికి తెలిసే ఉంటది మాట దీని లవ్ స్టోరీ మొత్తం అని. అంటే తను పెద్దగా నేను ఎవరికి అంతా చెప్పుకున్నాను. కొంతమందికి హాస్టల్లో ఉన్నప్పుడు కాలేజ్ ఫ్రెండ్స్ ని ఆంటీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఏంటి తను లేకపోయినా సరే ఇంతలాగా చూసుకుంటున్నారు అంటే వాళ్ళైతే చాలా అంటే చాలా షాక్ అయ్యారు నన్ను చూసి. ఎవరు అలా చూడరు, కానీ ఆవిడ అంతలా చూస్తున్నారు. మేబీ తను ఉండుంటే అలా చూసినందుకు నిజంగా తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తనకి అదే కదా ఇష్టం, అంటే మా ఇంట్లో యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి అని. సో తనే వాళ్ళ ఇంట్లోనే చూసి అలా చూసుకుంటారు అన్ని. తనకు ఒక ఫీలింగ్ ఉంటది కదా, అంటే మా అమ్మ తనకు కూడా ఎంత ఎక్స్పెక్ట్ చేసి ఉండడేమో, అంటే మా అమ్మ ఎంత బాగా చూసుకుంటుందా తను. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆంటీ గారు ఈ వీడియో చూసే ఉంటారు ఆంటీ గారు. చూడండి ఆంటీ గారు, తిను ఎంత బాధపడుతుందో, తిను కూడా అంత స్ట్రగుల్ అవుతుందని మీతో మాట్లాడారా ఆంటీ గారితో? ఎప్పుడు మాట్లాడావా? మాట్లాడడం కాదు, నీలో ఉన్న బాధలని మాట్లాడావా ఆంటీ తోటి? నేను చెప్పాను అనుకో, ఆవిడ అక్కడ అవును, ఆంటీ గారు కూడా ఎమోషనల్ ఆవిడకి ఇంకా ఇష్టం తనంటే. అవునవును, మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు కదా. అవునవును, ఆంటీ గారు వీడియో చూస్తుంటారు. ఎందుకంటే ఆంటీ గారు ఇప్పుడు నేను తిన్ని బాగా చూసుకుంటాను. నేను మీ అబ్బాయిలా అనుకోండి, నేనైతే తనైతే బాగా చూసుకుంటాను. ఇది పక్క, ఇది తన్ని మీ అబ్బాయి ఎలా చూసుకుంటాడో సేమ్ అలాగే చూసుకుంటాను. దాన్ని మించి కూడా చూస్తాను, కానీ మీ అబ్బాయి ప్రేమ అనేది తక్కువ చేసినట్టు ఉంటుంది. లేదు, నేను మీ అబ్బాయిలా చూసుకుంటాను తన్ని. ఏం జానమ్మా? అదనమాట. అంటే చాలా మంది ఒకటి ఉండిపోద్ది మాట. ఇప్పుడు తినదు కదా, తిను ఇలాగా మర్చిపోయిందా, ఇది మర్చిపోయిందంటే కాదు. ఇప్పుడు అదొక్కటే పట్టుకొని ఉండిపోతే లైఫ్ అనేది మూవ్ ఆన్ అవ్వలేం కదా. తినని లవ్ చేసినప్పుడు మా ఫ్రెండ్సే అంటే ఎలా మాట్లాడారంటే, ఫోన్ చేసి నార్మల్గా ఇలా లవ్ చేసావంటే అప్పుడే మర్చిపోయావా తన్ని ఇలా వాళ్ళు కామెడీగా సరదాగా అని అంటారు, కానీ వాళ్ళ మాట వేరేలా ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు చెప్పింది ఏంటంటే, అంటే
ఇప్పుడు ఒకటి అయిపోయింది అన్నప్పుడు అక్కడ ఉండిపోకూడదు కదా. లైఫ్ అనేది మూవ్ ఆన్ అవ్వాలి. మూవ్ ఆన్ అవుతేనే కదా నెక్స్ట్ ఏం చేయడానికి ట్రై చేయడానికి ఉంటుంది. అలా కాకుండా అక్కడే లైఫ్ అయిపోద్ది అంటే కాదు. మనం ఈ భూమి మీదకి వచ్చామంటే ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ట్రై చేయాలి, కానీ అక్కడ ఉండిపోకూడదు. ఏంటంటే తిని ఇలా ఎట్టకారంగా అన్న వాళ్ళకైతే అది కరెక్ట్ కాదు. అలానే పట్టించుకోము. మాది ఏంటంటే గోల్ అనేది మేము ఇంతవరకు వెళ్ళాలనేది ఫోకస్లో ఉన్నమాట. మేము ఏం పట్టించుకోము. ఒకటే ఏదైనా ఈ వ్లాగ్ చూసి అర్థం చేసుకోండి. ఒక మనిషి ఎంతగా ఫీల్ అవుతారో, ఒకరు లేకపోతే ఎంతగా లవ్ చేస్తారు అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏం జనమ్మా, బాధపడకు. తను అంటే ఎక్కడున్నా తను ఎక్కడైనా నేను చూస్తుంటాడు. నువ్వు హ్యాపీగా ఉంటే తను కూడా పైన హ్యాపీగా ఉంటాడు. అదొకటి అర్థం చేసుకో. తను ఎప్పుడూ నీ మనసులోనే ఉంటాడు. ఎందుకంటే ఫస్ట్ లవ్ అనేది అంత డీప్గా ఉంటుంది. అంతే గాయస్. ఇంకేంటంటే నేను ఎక్కడ చూసాను అనేది చెప్తాను చూడండి. నేనైతే నా బ్రేకప్లో నేను ఉన్నాను అనమాట. ఇప్పుడు బొర పని చేయలేక ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ రోజు నాడు తాక్కుని ఎలాగ తెలుసుగా బర్త్డే పార్టీ అంటే తాక్కుని ఉంది. ఎలా ఉంటే మనిషి బట్టి కింద ఒక సాంగ్స్ టైప్ లాగా సాడ్ సాంగ్స్ వేసుకుని ఇలా ఉంటాయి. సడన్గా అటుపక్క నుంచి ఒక అమ్మాయి అంటే అంటే అటుపక్క ఫ్లాష్ లైట్స్కో లేకపోతే తాగిన మత్తుకో తెలీదు, పింక్ కలర్ డ్రెస్ వేసుకుని ఒక అమ్మాయి జిగ్ జిగ్ అంటుంది అన్నమాట. అందమైన సీతాకోక చిలుక అంటే మనం అనుకుంటాం కదా మన లైఫ్ పార్ట్నర్ ఇలా ఉండాలి అనుకుంటే, అలాంటివి తను ఇలాగా కనిపించడం మాత్రం చూసానమాట. కానీ అప్పుడు ఆ ఫీలింగ్ ఏంటి లేదన్నమాట. ఎందుకంటే మనం బ్రేకప్ ఉన్నాం కూడా మనది ఆ బాధలో ఉన్నాం. నేను ఏంటంటే మా ఫ్రెండ్ ఉంటాడు అనమాట. వాడు ఈ అమ్మాయి లవ్ చేసేవాడు. కానీ ఈ అమ్మాయి ఏంటంటే ఫ్రెండ్స్ వాళ్ళు జస్ట్ తిని కూడా ముందు చెప్పింది ఫ్రెండ్స్ ఇలా ఉంది, ఫ్రెండ్స్ లాగా ఉన్నా. ఆ ఫ్రెండ్స్ లాగా తను వచ్చారన్నమాట. వాడిని అడిగితే మా ఫ్రెండరా ట్రై చేస్తున్నాను అంటే సరే ఓకేరా అన్న, అంతవరకే. నేను వాడి బట్టే నాకు ఫ్రెండ్ అవ్వడం, తన బట్టి తిన్న లవర్ అవ్వడం, నా లైఫ్ పార్ట్నర్ అంటే మనం అనుకుంటాం కదా. బ్రేకప్ అయిపోయింది కదా, బ్రేకప్ అయిపోయిన తర్వాత మనకు ఒకటే అనిపిస్తుంది, నెక్స్ట్ టైం వచ్చిన కూడా మంచి అమ్మాయి రావాలి. ఇలాంటి అంటే పాస్ట్లో జరిగిన అమ్మాయి కాకుండా ఒక మంచి అర్థం చేసుకున్న అమ్మాయి రావాలనుకున్నాను. అలాంటి అమ్మాయి వచ్చింది. ఇంకా మిగతా స్టోరీ చెప్పాలన్నా అది పార్ట్ 2లో చెప్తామాట. ఎందుకంటే ఇప్పటికే వీడియో చాలా పెద్ద అయిపోయింది. ఏం జానే చెప్తామాట. అంటే అసలు ఇది ఈ అమ్మాయిని తీసుకొచ్చి పరిచయం చేసినాడు ఏమైపోయాడు, దాని తర్వాత ఏటయింది స్టోరీ. నేను బ్రేకప్ ఇలా ఉండిపోయాను కదా, నేను ఇంత స్ట్రగుల్లో ఉన్నాను కదా, అసలు నేను ఎలాగ ఈ అమ్మాయిని లవ్ చేశాను, ఈ అమ్మాయి నన్ను ఎలా లవ్ చేసింది, ఇవన్నీ ప్రతి తెలియాలంటే పార్ట్ 2లో మాట రిలీజ్ చేస్తాం. ఏమైనా మా ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మంచి అమ్మాయిని వాడబట్టి నాకు అంటే ఫ్రెండ్గా అయ్యింది. ఫ్రెండ్ తర్వాత అలాగా మా ఇద్దరు ప్రాబ్లమ్స్ బట్టి ఇలాగ మేము లవర్స్ లాగా అయ్యాం, లైఫ్ పార్ట్నర్స్ కూడా అయిపోతాము. అది లెక్క. అది సరేనా గైస్, ఓకేనా? కొంచెం ఎమోషనల్ ఉంది కదా, మాట్లాడలేకపోతుంది. మాట్లాడు చెప్పు. నీ మాట్లాడలేమట్లేదు, మాట్లాడదాం అనుకుంది. ఏం మాట్లాడట్లేదా? ఏం లేదు కదా. ఓకే గైస్, మీకు కూడా అనుకుంటారన్నమాట అసలు ఏమైతే అంటే ఇంతలా ఉన్న అమ్మాయి ఇంతవరకు ఎలా తీసుకొచ్చాడు అనేది మీ అందరు తెలియాలి. కాబట్టి మొత్తం స్టోరీ ఉంటుంది అదంతా. ఓకేనా? పార్ట్ 2 అనేది చెప్పబడుతుంది ఏదో పార్ట్ 2 వస్తుంది. ఇంకా బోల్డ్ ఉన్నాయి. పార్ట్ 2 లో మా లవ్ స్టోరీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మొత్తం అంతా పక్కా క్లారిటీ ఉంటది అన్నమాట. ఓకే మరి చెప్పే, లైక్ షేర్ కామెంట్ చెప్పుదా. నువ్వు చెప్పు, నేను ఇస్తాను రియాక్షన్స్. లైక్ షేర్ కామెంట్.